హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్. మనము ఏదైనా చిన్న జలుబు చేసినా లేకపోతే ఏదో చిన్న రోగం వచ్చినా చిన్న చిన్న రోగాలకి వీటికి మనం వంటింట్లో ఉన్నటువంటి మందులనే వాడుకుంటాం. అంటే మనం వాడేటువంటి పసుపు కానీ లేకపోతే ఇంకోటి కానీ మనం ఇవే వాడుకుంటాం. చాలా వరకు ఇదివరకు వాడేవాళ్ళం, కానీ ఇప్పుడు మొత్తం మాత్రలు వచ్చిపోయినాయి ప్రతిదానికి కూడా. అయితే పసుపు కానీ నిమ్మ కానీ వీటన్నిటి విలువ అనేది ఎప్పుడు తెలిసిందంటే మనకు కోవిడ్ టైంలో మాత్రమే తెలిసింది. ఇప్పుడు ఈ పసుపుకి మనం వంటింట్లో వాడేటువంటి ఈ పసుపుకి ఒక సాధారణమైన సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఇది అనేక ఆరోగ్య సమస్యలకి అన్నిటికీ కూడా చెక్ పెడుతుంది. ఆ మాట ఆయుర్వేద వైద్యులు ఎప్పటి నుంచో చెప్తున్నా కానీ మనము చాలా తేలిగ్గా తీసుకుంటాం. అదే సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తే మాత్రమే మనం నమ్ముతాం. కాబట్టి అలాంటి పరిశోధనలు చేసి మరీ నిరూపించారు. ఇప్పుడు ఆ పరిశోధనల ఫలితాలనే మొన్న లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ వివరాలన్నీ నేను చెప్తాను దీంట్లో. ఇది ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్గా, అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగినటువంటిది పసుపు అని చెప్పేసి, వివిధ రోగాల చికిత్సలో అద్భుతంగా పనిచేస్తుంది పసుపు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మన పసుపులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, దాని ఉపయోగాలు, దాని మీద జరిగినటువంటి సైంటిఫిక్ స్టడీస్ అవన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి. ఇక పసుపులో ఔషధ గుణాలు అనేవి చాలా ఉన్నాయంట. పసుపు ఒక శక్తివంతమైనటువంటి యాంటీబయాటిక్ పదార్థము. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు అలాగే మన ముఖ వర్చస్సును కూడా, ఫేస్ యొక్క కాంతిని కూడా పెంచే అవకాశం ఉంటుంది. ఇది షుగరు, హై బీపీ, తర్వాత ఎనీమియా, సోరియాసిస్, అలాగే పైల్స్, కిడ్నీ స్టోన్స్, మైగ్రేను, కంటివాపు ఇలాంటి దాదాపు 15 రకాలైనటువంటి వ్యాధులన్నిటి కూడా పసుపుతోటి నయం చేసుకోవచ్చు అని చెప్పి, పసుపు నివారణకు ఉపయోగపడుతుందని చెప్పి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ CCRAS నిరూపించింది. అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR కానీ, ఇంకా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR కానీ, వీళ్ళందరూ కూడా నిర్వహించినటువంటి స్టడీస్లో పసుపుకి 15 రకాల ఉన్నటువంటి జబ్బుల్ని నయం చేసే గుణం ఉందని చెప్పేసి వాళ్ళు అయితే ప్రూవ్ చేశారు. CCRAS రీసెర్చ్ ఏం జరిగింది అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్. ఈ రీసెర్చ్ ఏం చేసిందంటే పసుపుని ప్రధానంగా ఉపయోగించి దాదాపు 22 ఫార్ములాస్ని తయారు చేస్తున్నారు. ఈ మెడిసిన్స్ 15 రకాలైనటువంటి వ్యాధుల చికిత్సలో బాగా ఉపయోగపడినట్లుగా ఈ CCRAS సర్వేలో స్టడీస్లో తేలింది. జనరల్గా ఏంటంటే మనం చాలా మంది మనకి చెప్తుంటారు, ఆయుర్వేదం దగ్గర నేర్చుకున్న నాకు ఇంతమంది తగ్గిన వందలు వేల మంది చెప్తారు, లక్షల మంది కూడా చెప్తారు, కానీ ఎవరు నమ్మరు. ఇది సైంటిఫిక్గా క్లినికల్ ట్రయల్స్ జరగాల్సిందే, జరిగితే మాత్రమే చెప్తామని చెప్పేసి వాళ్ళు అంటారు. ఆ ICMR వాళ్ళు అంటారు. అది క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించారు, వాటి మీద కూడా నిర్ధారణ అనేది అయింది. 22 ఫార్ములాస్ అన్నీ కూడా 15 రకాలైనటువంటి ఈ జబ్బుల్ని నయం చేసినాయి అని చెప్పేసి. 2025 మార్చి వరకు జరిగినటువంటి ఈ ట్రయల్స్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎందుకంటే ఆయుర్వేదంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మందులతో ఉంటాయి, కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఈ ఔషధాలన్నీ కూడా సమర్థవంతంగా పనిచేసినాయట. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని స్వయంగా లోక్సభలోనే ప్రకటించింది. బీజేపీ ఎంపీ, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ఉన్నారు కదా, దమ్మపూరి అరవింద్, ఈయన అడిగినటువంటి ప్రశ్నకి ఈ సమాచారం అనేది వచ్చింది. ఇంకా ICAR కానీ ICMR కానీ స్టడీస్ ఏం చేసినాయి పసుపు మీద అంటే, ICMR పసుపులోని ఫైటోకెమికల్స్, ఫార్మకోలాజికల్ యాక్టివిటీస్, తర్వాత బయో యాక్టివిటీస్ మీద ఒక మోనోగ్రాఫ్ అనేది తయారు చేసిందట. ఇక ఈ స్టడీలో పసుపు ఔషధ గుణాలు, దాని దుష్ప్రభావాల మీద వివరంగా అనేది ICMR ఇచ్చింది. ఇక ICAR ఏమి ఇచ్చిందంటే కోజికోడ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ అనేది ఉంది, IISSR. తర్వాత పసుపు దాల్చిన చెక్కలతో కలిపినటువంటి మిశ్రమము డయాబెటీస్కి పసుపన్ను ఇది దాల్చిన చెక్క, ఈ మిశ్రమం చాలా తగ్గిస్తుందట, డయాబెటీస్ని తగ్గిస్తుందట. అలాగే జంతువుల మీద జరిగినటువంటి పరీక్షల్లో కూడా ఈ మిశ్రమము రక్తంలోని షుగర్ స్థాయిల్ని బాగా తగ్గించింది. అంతేకాదు కొవ్వును కూడా కరిగించిందట. ఒబెసిటీ, కొవ్వు ఉంటుంది కదా, కొవ్వుని కరిగించిందట. అలాగే కాలేయము, మూత్రపిండాల పనితీరుని కూడా, టిష్యూస్ ఉంటాయి కదా, అవి చనిపోయి మృతకం అయిపోయిన తర్వాతనే వాటిని పనిచేయకుండా పోతాయి అవి. అందుకే వాటి కాలేయం కానీ మూత్రపిండాలు కానీ టిష్యూని పునరుద్ధరణలో కూడా ఈ సహాయపడినట్లుగా పసుపు సహాయపడింది అని చెప్పేసి IISSR అనేది తెలియజేసింది. ఇంకా ఆగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ARI ఏం చేసిందంటే పుణేలోని ఈ సంస్థ పసుపు ఔషధ విలువల మీద పరిశోధన అనేవి చేసింది. టిష్యూ కల్చర్ కానీ, అలాగే మాలిక్యులర్ బయాలజీ కానీ,
తర్వాత ఫైటోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ల్యాబులలో ఈ స్టడీస్ అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయట. ఇంకా పసుపు రకాల మీద ఏఎస్ఆర్ స్టడీ ఏం చెప్పిందంటే దేశంలోని వివిధ రకాలైనటువంటి పసుపు వంగడాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కర్క్యూమిన్ కంటెంట్ 5% కంటే ఎక్కువ ఉన్న రకాలైనటువంటి ఐఏఎస్ఆర్ ప్రతిభ, ఐఏఎస్ఆర్ ప్రగతి, అలెప్పి సుప్రీం, తర్వాత రోమా, తర్వాత రాజేంద్ర సోనియా, నాకు తెలిసి రాజేంద్ర సోనియా మందే అనుకుంటా, రాజేంద్ర నగర్ అనుకుంటా. ఇలా అలాంటి వెరైటీలన్నీ కూడా కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో సాగు అయితే చేస్తున్నారు. పసుపు గుణాల మీద పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని చోట్ల ల్యాబ్లు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఆధునిక సౌకర్యాలు కూడా వాటికి కల్పిస్తోంది. ఇక పసుపు దాల్చిన చక్కెర మిశ్రమం చాలా బాగా ఉపయోగపడుతున్నట్టండి. ఐఏఎస్ఆర్ జరిపినటువంటి స్టడీస్లో పసుపు దాల్చిన చక్కెర మిశ్రమం అనేది డయాబెటీస్ నియంత్రణలో చాలా బాగా ఉపయోగపడుతుందట. జంతు పరీక్షల్లో కిలో బరువుకి 150 మిల్లీగ్రాముల మోతాదులో ఈ మిశ్రమాన్ని ఇచ్చినప్పుడు రక్తంలోని షుగర్ స్థాయిలు అనేది బాగా తగ్గినాయట. రక్తంలో కొవ్వు అంటే లిపిడ్స్ కూడా కరిగిపోయినాయట. ఇంకా ప్యాంక్రియాస్ నిర్మాణం మెరుగైందట. దాని పనితీరు కూడా సమర్థవంతంగా పనిచేసిందట. కాలేయం కానీ మూత్రపిండాలు కానీ చనిపోయినటువంటి లేదా దెబ్బతిన్నటువంటి కణాలన్నీ కూడా పునరుద్ధరణ అనేది జరిగిందని చెప్పి చెప్తున్నారు. కాలేయంలో మెటబాలిజంకి సంబంధించినటువంటి ఎంజైమ్లు కూడా మరింత సమర్థవంతంగా ఈ పసుపు వల్ల పనిచేసినాయట. పసుపు ప్లస్ దాల్చిన చెక్క ఈ రెండింటి వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ రెండు కలిపి తీసుకోవడం అనేది బెటర్. ఇక పసుపుతో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆర్థరైటిస్, పసుపులో కర్క్యూమిన్ అనేది ఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్ళ నొప్పుల వ్యాధిని తగ్గిస్తుంది. తర్వాత డిప్రెషన్ అట, కొన్ని పరిశోధనల ప్రకారం డిప్రెషన్, ఒత్తిడి, మెంటల్గా ప్రెజర్గా ఉన్న వాళ్ళకి డిప్రెషన్కి మనకు వస్తుందట. ఈ కర్క్యూమిన్ మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్ స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుందట. ఇక క్యాన్సర్ నివారణకి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. కర్క్యూమిన్ యొక్క యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఈ గుణాలు క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయని చెప్పేసి కొన్ని ప్రైమరీ స్టడీస్ అయితే చెప్తున్నాయి. ఇంకా జీర్ణ సమస్యలు, పసుపు జీర్ణక్రియను కూడా మెరుగుపరచడంలో గ్యాస్ట్రిక్ అల్సర్ని, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ చాలా మంది ఉంటాయి, ఇలాంటి వాటికి కూడా పసుపు ఉపయోగపడుతుందట. ఇక అంతా బాగానే ఉంది. పసుపు రేపటి నుంచి పసుపు వేసుకొని పసుపు మొత్తం తిందామని మాత్రం అనుకోవద్దు ఎవరు కూడా. ఎందుకంటే పసుపు సాధారణంగా అయితే సురక్షితమైంది, కానీ అధిక మోతాదులో తీసుకుంటే అతి సర్వత్రా వర్జయితని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అది అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం కొందరు జీర్ణ సమస్యలు, అలర్జీలు కలిగించే అవకాశాలు కూడా ఉంటాయట. గర్భిణీలు ముఖ్యంగా రక్తం పలచగా చేసుకునే ఔషధాలు, మెడిసిన్స్ వాడేవాళ్ళు కానీ వీటిని తీసుకోకూడదని చెప్తున్నారు. అలాగే ఆపరేషన్కి సిద్ధమయ్యే వారు కూడా పసుపు సప్లిమెంట్లు తీసుకోవాలంటే కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించాలంటున్నారు. అది ఇప్పుడు పసుపు యొక్క ఉపయోగం అనేది తెలిసిపోయింది అందరికీ. ఇప్పుడు మనం ఇంటింట్లో వేసుకునే పసుపు సాధారణ పదార్థం కాదు, ఇది అనేక అనారోగ్య సమస్యలకి చెక్కు పెడుతుంది. డయాబెటీస్ లాంటి వాటికి కూడా చెక్కు పెడుతుందని చెప్పేసి CCRAS కానీ, ICAR కానీ, ICMR కానీ ఈ సంస్థలు మొత్తం పరిశోధనలు చేసి తేల్చి చెప్పినాయి. పసుపు యొక్క ఔషధ విలువను మరింత బలపరిచినాయి. ఈ సైంటిఫిక్ ఆధారాలతోనే మనము పసుపును రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మాత్రం మన ఆరోగ్యాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పి వీళ్ళు శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీద పసుపు మీద ప్లస్ మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం కాబట్టి దాని మీద మీకు ఉన్నటువంటి దీన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.